స్త్రీలను ఎక్కడ తాకితే కామం పెరుగుతుందో తెలుసా? చాలామంది పురుషులు శృంగారంలో కేవలం ఒకే ఒక పాయింట్పై దృష్టి పెడతారు. కానీ మీకు తెలుసా? స్త్రీ శరీరంలో మెదడు నుండి పాదాల వరకు అనేక రహస్య కేంద్రాలు ఉన్నాయి. వీటిని సరైన రీతిలో స్పర్శిస్తే వారిలో ఆసక్తిని 200% పెంచవచ్చు. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? ఈరోజు మనం కేవలం స్పర్శ గురించి మాత్రమే కాదు, అసలు ఆ స్పర్శ మెదడుకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది, ఏ సమయంలో ఎక్కడ తాకాలి అనే విషయాలను విడమర్చి చెబుతాను. ఈ వీడియోలో చెప్పే 4వ మరియు 6వ రహస్య కేంద్రాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు నిజంగా మీ భాగస్వామితో గాఢమైన అనుబంధాన్ని కోరుకుంటే ఈ వీడియోలోని ప్రతి నిమిషం మీకు ఒక పాఠంలా పనిచేస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్త్రీలకు చర్మం కంటే ముందు మనసు స్పందించాలి. దీనిని లింబిక్ సిస్టమ్ ప్రేరణ అంటారు. శృంగారానికి కనీసం 2 గంటల ముందే మీరు ఆమెతో ప్రవర్తించే తీరు ఆమె మూడ్ని డిసైడ్ చేస్తుంది. ఆమె పనిలో సహాయం చేయటం లేదా ఆమెను మెచ్చుకోవడం వల్ల డోపమైన్ విడుదల అవుతుంది. స్పర్శ అనేది కేవలం బెడ్రూమ్లోనే మొదలవ్వకూడదు. కిచెన్లో ఉన్నప్పుడు ప్రేమగా హగ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న స్పర్శలు ఆమెను మానసికంగా సిద్ధం చేస్తాయి. జుట్టు లోపల వేళ్లతో మెల్లగా మసాజ్ చేయటం వల్ల సెరోటోనిన్ పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి సుఖాన్ని పెంచుతుంది. చెవి వెనుక భాగం, ఇక్కడ నరాలు చాలా సెన్సిటివ్. ఇక్కడ మెల్లగా శ్వాస వదలటం వల్ల ఆమె శరీరంలో ప్రకంపనలు మొదలవుతాయి. మెడ వెనుక భాగం నుండి వెన్నెముకకు వెళ్ళే నరాలను ఉత్తేజితం చేయటం వల్ల వణుకు వస్తుంది. వెన్నెముక పై నుండి కింద వరకు వేళ్లతో సున్నితంగా తాకడం, ఇది నర్వస్ సిస్టమ్ను నిద్రలేపుతుంది. నడుము కింది భాగంలో ఉండే నరాలు నేరుగా పెల్విక్ ఏరియాకు రక్త ప్రసరణను పెంచుతాయి. అరచేతి మధ్యలో తాకడం వల్ల ఆమెకు మీపై నమ్మకం మరియు భద్రతా భావం కలుగుతుంది. క్లిటోరిస్, స్త్రీ శరీరంలో 8,000 కంటే ఎక్కువ నరాల చివరలు ఉండే ఏకైక భాగం ఇది. దీనిని ఎలా ప్రేరేపించాలి? ఎందుకు 80% మహిళలకు కేవలం కలయిక ద్వారా సుఖం అందదు అనే విషయాన్ని శాస్త్రీయంగా వివరిస్తున్న తొడల లోపలి భాగం తాకటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. మీరు ఆమె దగ్గరకు వెళ్ళే ముందు ఆమెకు పంపే ఒక మెసేజ్ లేదా ఆమె కళ్ళలోకి చూసే విధానము ఆమె మెదడులో డోపమైన్ వరదను ఎలా సృష్టిస్తుందో విడమర్చి చెప్తున్నా. శృంగారం బెడ్రూమ్లో మొదలవ్వదు. అది మీరు ఉదయం పంచుకున్న కాఫీ కప్పు దగ్గరే మొదలవుతుంది. చేయి లోపలి భాగం మరియు మణికట్టు చాలామందికి తెలియని పాయింట్ ఇది. ఇక్కడ చర్మం చాలా పల్చగా ఉంటుంది. ఇక్కడ సున్నితంగా నిమరడం వల్ల ఆమె హృదయ స్పందన రేటు ఎలా మారుతుందో తెలుసుకుందాం. పాదాలు మరియు వేళ్ళు, పాదాల్లోని కొన్ని నరాలు నేరుగా పెల్విక్ రీజియన్కు కనెక్ట్ అయి ఉంటాయని రిఫ్లెక్సాలజీ చెబుతుంది. పాదాలకు మసాజ్ చేయటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది స్త్రీలను
శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా రిలాక్స్ చేస్తుంది. శృంగారానికి ముందు పాదాలను తాకడం అనేది ఒక రకమైన ట్రస్ట్ బిల్డింగ్ ప్రక్రియ. మోకాళ్ళ వెనుక భాగం చాలామంది పురుషులు ఈ భాగాన్ని మర్చిపోతారు. మోకాళ్ళ వెనుక చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. ఎలా తాకాలి? అక్కడ మెల్లగా నిమరడం వల్ల శరీరంలో తెలియని ఉద్వేగం పెరుగుతుంది. ఇది ఫోర్ ప్లేలో ఒక ముఖ్యమైన దశ. బొడ్డు మరియు పొత్తి కడుపు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. బొడ్డు చుట్టూ ఉండే భాగం కేంద్ర నాడీ వ్యవస్థకు చాలా దగ్గరగా ఉంటుంది. పొత్తి కడుపుపై మెల్లగా మసాజ్ చేయటం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది వారిని శృంగారం కోసం శారీరకంగా సిద్ధం చేస్తుంది. కేవలం కార్యం ముగిశాక నిద్రపోవడం అతిపెద్ద తప్పు. శృంగారం తర్వాత ఇచ్చే స్పర్శ స్త్రీలకు ఎంతో ముఖ్యం. ఇది వారిలో మీపై గౌరవాన్ని, మళ్ళీ కలవాలనే కోరికను పెంచుతుంది. ఫైనల్ మెసేజ్: శృంగారం అనేది ఒక కళ. ఇందులో టెక్నిక్ కంటే భాగస్వామి పట్ల ఉండే ప్రేమ, గౌరవం ముఖ్యం. వారి సుఖాన్ని మీ సుఖంగా భావించినప్పుడు మీ బంధం కలకాలం నిలుస్తుంది. స్త్రీలకు పురుషుల సహజమైన గంధం పట్ల ఆకర్షణ ఉంటుంది. మీరు వాడే పర్ఫ్యూమ్ కంటే మీ శరీరం నుండి వచ్చే సహజమైన వాసన వారిలో కోరికను ఎలా ప్రేరేపిస్తుందో వివరిస్తున్నా. వాయిస్ టోన్ లోతైన మరియు గంభీరమైన గొంతు స్త్రీలలో ఉద్వేగాన్ని పెంచుతుంది. మెల్లగా, సున్నితంగా మాట్లాడటం అనేది ఒక రకమైన ఆడిటరీ ఫోర్ ప్లే. స్పర్శలో రకాలు: చర్మంపై కేవలం ఈకతో తాకినట్లు చాలా సున్నితంగా తాకడం. ఇది నరాలను ఉత్తేజితం చేస్తుంది. ఫర్మ్ ప్రెజర్: భుజాలు లేదా నడుము దగ్గర కొంచెం గట్టిగా తాకడం. ఇది వారికి రక్షణ మరియు భద్రత భావాన్ని ఇస్తుంది. రిథమిక్ టచ్: ఒకే వేగంతో, ఒకే లయలో తాకడం. ఇది వారిని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. కళ్ళు మూసి ఉన్నప్పుడు లేదా గదిలో చీకటిగా ఉన్నప్పుడు మిగతా ఇంద్రియాలు 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. మీ భాగస్వామి కళ్ళు మూయమని చెప్పి అప్పుడు సున్నితంగా తాకి చూడండి. వారి స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. హైజీన్: శృంగారంలో శుభ్రత ఎంత ముఖ్యమో చెప్పండి. గోళ్లు కత్తిరించుకోవటం, నోటి దుర్వాసన లేకుండా చూసుకోవటం ప్రాథమిక సూత్రాలు. ఆమెకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఈ స్పర్శలు పనిచేస్తాయి. బలవంతం ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వదు అని మీరు తెలుసుకోవాలి. మరిన్ని ఇటువంటి వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.